హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. ఈరోజు న్యాచురల్ బ్యూటీలో నేను మీకు వెయిట్ లెస్ అవ్వడానికి కొంచెం ఈజీ రెమెడీ ఒకటి చెప్పబోతున్నాను. సో కొత్తిమీర చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఎస్, నిజంగానే కొత్తిమీరతో వెయిట్ లాస్ అవ్వటం ఎలా అనేది ఈరోజు మన కాన్సెప్ట్. అంటే కేవలం ఒక కొత్తిమీర ఒకటి తినేసి వెయిట్ లాస్ అవ్వమని కాదు, బట్ కానీ మీకు ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అంటే కొత్తిమీరతో ఒక హెల్త్ డ్రింక్ అనేది నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. సో ఇది తీసుకోవటం వల్ల మీరు డెఫినెట్లీ వెయిట్ లాస్ అవుతారు. అండ్ అయితే ఏంటి అని అంటే, ఈ మధ్యకాలంలో వెయిట్ గెయిన్ అవ్వటానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. సో ఏ ఆస్పెక్ట్లో మీరు వెయిట్ గెయిన్ అయ్యారు అనేది చూసుకొని ఆ ఆస్పెక్ట్ నుంచి మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అది కూడా తెలుసుకుందాము, ఆ తర్వాత ఈ హెల్త్ డ్రింక్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం వెయిట్ గెయిన్ అవ్వటానికి కారణం ఏంటి అని అంటే, మనం తీసుకునే డైట్ ఒక ముఖ్య కారణంగా చెప్తూ ఉంటాం. అంటే ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, అండ్ అదేవిధంగా ఆయిల్ ఎక్కువ తీసుకోవటము, ఇంకా అరగనటువంటి పదార్థాలు కూడా ఎక్కువగా తీసుకోవటం, అండ్ ఓవర్ క్యాలరీస్ ఉండేటటువంటి ఫుడ్ తీసుకొని కనీస కదలిక లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా ఒకటే సీట్లో కూర్చుని చేసేటటువంటి జాబ్స్ కానీ, అండ్ అదేవిధంగా వ్యాయామం లేకుండా ఓన్లీ ఎడ్యుకేషన్కి మాత్రమే పరిమితం అయిపోయినటువంటి చిల్డ్రన్ కానీ, సో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఒబెసిటీ బారిన పడుతూ ఉన్నారనమాట. అండ్ అదేవిధంగా లైఫ్ స్టైల్ డిజార్డర్ కానీ, అంటే లేచేటటువంటి టైం కానీ, పడుకునేటటువంటి టైం కానీ ఒక డిసిప్లిన్ లెస్గా ఉండటము, అండ్ ఇంకా ఏంటి అని అంటే మనకి నిద్ర అనేది సరిపడా లేకుండా ఉండటము, నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా టైం టు టైం లేకుండా తీసుకుంటూ ఉండటము, ఆ తీసుకున్న టైంలో కూడా ఓవర్ క్యాలరీస్ ఫుడ్ కానీ, నూడిల్స్ కానీ, అండ్ అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తినటం కానీ, ఇలాంటివి చేయటం వల్ల ఎక్కువగా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. అండ్ ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటి అని అంటే, వెయిట్ పెరగటానికి ఇంకొక ముఖ్య కారణం చెప్పాలి అని అంటే కనుక, మనము మెడికేషన్ వల్ల కూడా మనకి వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. సో థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటి కారణంగా బరువు పెరగటం జరుగుతుంది. అండ్ దానికి యూజ్ చేసేటటువంటి కొన్ని రకాలైనటువంటి మందుల వల్ల కూడా వెయిట్ పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ కొన్ని మెడిసిన్స్ బాగా మనకి వెయిట్ పెంచడానికి ఛాన్స్ ఉంటుంది. సో అవి మనము ఆపలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ మన అన్ని విషయాల్లో మనం మార్చుకుంటూ కూడా మనము వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇక సరైనటువంటి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. సో ఇంకా ప్రెగ్నెన్సీ తర్వాత, అంటే మనకి వన్స్ కన్సీవ్ అయిన తర్వాత నుంచి వెయిట్ పెరుగుతూ వస్తారు. ఆ తర్వాత మనకి డెలివరీ అయిన తర్వాత కొంతకాలం ఎక్సర్సైజ్ అది ఏమీ ఉండదు. అలాగే డైట్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా తీసుకోవాలి, ఓవర్ బ్లీడ్ అది అవుతుంది కాబట్టి. సో ఆ టైంలో కూర్చొని తినటం వల్ల కూడా వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటారు. సో ఆ ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఇప్పుడు నేను చెప్పేటటువంటి హెల్త్ డ్రింక్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది కేవలం కొత్తిమీరతోనే తయారు చేస్తున్నాము. సో ఇందులో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మనకి బాడీని చక్కగా టోన్ చేయటానికి, వేస్ట్ టాక్సిన్స్ని బయటకి పంపించేయటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈరోజు మనం అన్ని కారణాలుగా ఏ కారణాలుగా వెయిట్ పెరుగుతారో అనేది బేసిక్గా కొంతవరకు తెలుసుకున్నాం కదా. సో ఆ కారణాలలో మీరు ఏదైనా మోడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటే వాటిని మోడిఫై చేసుకుంటూ వర్కౌట్ చేయండి. అండ్ మస్ట్ అండ్ షుడ్గా కనీసం ఒక 20 minutes లిమిటెడ్ ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ చేస్తూ ఈ హెల్త్ డ్రింక్ తీసుకోండి. మీకు ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో దానికోసం మనకి కావాలి కొత్తిమీర. ఈ కొత్తిమీరని మనము శుభ్రంగా కడిగేసేయాలి. ఫస్ట్ దీన్ని కట్ చేసేద్దాము. సో ఈ కొత్తిమీరని మనము ముందుగా కట్ చేద్దాము. కాడలతో సహా మనము జ్యూస్ చేసుకోవచ్చు అనమాట, పెద్దగా ప్రాబ్లం ఉండదు. నేనైతే యాక్చువల్గా ముందుగా కడిగి ఆ తర్వాత కట్ చేయాలని అంటారు, అలవాట్లో పొరపాటు. సో మీరు ఒకసారి అది కరెక్ట్ చేసుకోండి, ఎందుకంటే వాటర్ సాల్యుబుల్ న్యూట్రియంట్స్ ఏమైనా ఉంటే పోతాయి అని అంటూ ఉంటారు. కాబట్టి నేనేంటంటే డస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి ముందుగా కోసి ఆ తర్వాత జాగ్రత్తగా కడుగుతూ ఉంటాను. అది నాకు అలవాటు అనమాట. సో ఇప్పుడు దీంట్లో లైట్గా కల్లుప్పు జల్లుకోవాలి. సో కొద్దిగా కల్లుప్పు అంటే రాళ్ళు ఉప్పు అంటారు కదా. సో ఒక్కొక్క రకంగా దొడ్డు ఉప్పు, కల్లు ఉప్పు, రాళ్ళు ఉప్పు, ఇంకా చాలా పేర్లు వింటూ ఉన్నాము. సో వాళ్ళ ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు. సో ఈ ఉప్పుని చల్లాలి. ఇదేం చేస్తుంది అని అంటే, మనకి ఏమైనా ఆకుకూరలకి కొట్టినటువంటి పెస్టిసైడ్స్ ఏమైనా ఉంటే వాటిని క్లీన్ చేస్తుంది అనమాట. సో ఇలా చల్లి నీళ్ళు పోసి ఒక్కసారి ఇలా మొత్తం కలిపి ఆ విధంగా నార్మల్గా వదిలేసేయాలి ఒక 10 minutes. 10 minutes తర్వాత మొత్తం మళ్ళీ 2-3 సార్లు నీళ్ళు పోసి శుభ్రంగా కడిగేసి వడగట్టుకోవాలి. సో ఇలా శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకొని ఒక మెత్తటి పేస్ట్ లాగా చేసేయాలి. అంటే మొత్తం పేస్ట్ అయిపోవాలన్నమాట.
సో చిన్న జార్లోకి తీసుకొని ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయకూడదు, ఓన్లీ కొత్తిమీర. సో ఇదిగోండి చూసారా, ఫుల్గా చక్కగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీని ఒక పక్కగా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్, అంటే ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. కంప్లీట్గా ఒక గ్లాస్ వాటర్ వచ్చింది కదా, ఇప్పుడు స్టవ్ పైన పెట్టి వీటిని మరిగించాలి, బాగా కలపెలా మరగాలి. ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ చేద్దాము. సో ఇప్పుడు గ్లాస్లో వాటర్, అంటే వేడిగా ఉండకూడదు, అలా అని గోరువెచ్చగా కాదు, కొంచెం వేడిగానే ఉండాలి, అంటే బాగా వేడికి గోరువెచ్చకి మధ్యలో ఉండాలి. సో యాడ్ చేసేసాం వాటర్ని, మనం ఇందులో పోసేసాం కదా. ఇప్పుడు మనం తీసినటువంటి కొత్తిమీర జ్యూస్ ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్కి కంప్లీట్గా ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి మనం దీన్ని తీద్దాము. సో గ్లాస్ నిండుగా కాకుండా కొంచెం తీసుకుంటే మనకి కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మిగిలినటువంటి ఇది కూడా కొత్తిమీర జ్యూస్ కూడా 1 స్పూన్ వేసేసాం. దీన్ని కంప్లీట్గా కలిపేసేయాలి మొత్తం. అండ్ ఒక నిమ్మ చెక్క సీడ్స్ తీసేసి ఒక 2 స్పూన్ల నిమ్మరసాన్ని ఇందులో యాడ్ చేయాలి. 2 స్పూన్లు సరిపోతుంది, కొంచెం పులుపు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ స్వీట్ ఇష్టపడేటటువంటి వాళ్ళు 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ హనీ యాడ్ చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉంటే కనుక హనీ యాడ్ చేసుకోవద్దు. సో హనీని కూడా యాడ్ చేద్దాము. ఇంకా ఇందులో కావాలంటే దాల్చిన చెక్క పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయిపోయింది మన మ్యాజికల్ డ్రింక్ అని ఇప్పుడు మన మ్యాజికల్ డ్రింక్ రెడీ అయిపోయిందని చెప్పచ్చు. ఇప్పుడు దీన్ని రెగ్యులర్గా తీసుకోవాలన్నమాట. ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. సో దీన్ని గోరువెచ్చగానే తీసుకోవాలి. ఇది బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒకసారి తీసుకోవచ్చు, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఒకసారి తీసుకోవచ్చు. డైలీ 2 times 2 glasses తీసుకోవాలి. తీసుకొని బ్రేక్ఫాస్ట్ కొంచెం తక్కువగా తీసుకోండి, అలాగే స్నాక్స్ టైంలో కూడా సలాడ్స్ లాంటివి తీసుకోండి. మధ్యాహ్నం లంచ్ అనేది కొంచెం తక్కువగా తీసుకోండి, న్యూట్రియంట్స్ ఉండేలా తీసుకోండి. అండ్ అనవసరమైనటువంటి కొవ్వు పదార్థాలు లేకుండా చూసుకోండి. ఇది ఒక మంచి ఫ్యాట్ కట్ అని చెప్పచ్చు. అండ్ అదేవిధంగా దీనివల్ల మనకి స్కిన్ గ్లో ఉంటుంది, అండ్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇంకా చాలా ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, ఎందుకంటే కొత్తిమీరలో మనకి చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే వేరే హెల్త్ డ్రింక్స్ అనేవి మనకి బాలింతలకి తీసుకోకూడదు, పాలిచ్చే వాళ్ళకి తీసుకోకూడదు, అండ్ కొంతమంది ఏదైనా మెడికేషన్లో ఉండేటటువంటి వాళ్ళకి తీసుకోకూడదు అనేటటువంటివి కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ డ్రింక్ అయితే కనుక ఎవరైనా తీసుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు. దీనికి కాంట్రా ఇండికేషన్స్ అనేవి ఏమీ ఉండవు. సో డైలీ రెగ్యులర్గా 2 times చొప్పున ఈ డ్రింక్ని తీసుకోవటం వల్ల మీకు చక్కటి రిజల్ట్స్ అనేవి వస్తాయి. 100% బెటర్ రిజల్ట్స్ చూస్తారు. అండ్ దీంతోపాటు మంచి ఎక్సర్సైజ్ తీసుకోండి, అండ్ మంచి లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయండి. ఇంకా డైట్ కూడా ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. అన్నెసరీ ఆలోచనలు అనేవి మైండ్లో రానివ్వకుండా హెల్దీ థాట్స్ తోటి చక్కగా యూత్ఫుల్గా ఉండండి. ఆటోమేటిక్గా చాలా అందంగా కనిపిస్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.